నమస్కారం. నా పేరు పగడాల వరలక్ష్మి. నేను తోటచెరుపల్లి గ్రామం, వరకుంటపాడు మండలం, నెల్లూరు డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. నా భర్త పేరు రవి. తను 18 ఏళ్ళుగా ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. తను మణిపూర్లో వర్క్ చేస్తుండగా జమ్మూ కాశ్మీర్కి పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ కారణంగా వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి వచ్చే మార్గ మధ్యమంలో ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల న్యూజ్బైల్గురి అనే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కవలసి వచ్చింది. ట్రైన్ ఎక్కే టయాన మాతో మాట్లాడారు. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి ఫోన్ రింగ్ అవుతుంది కానీ తను మాతో మాట్లాడలేదు. 3 రోజులు రింగ్ అయిన ఫోన్ తను ఇంటికి చేరుకోలేదేంటి అని మా అనుమానాలతో వరకుంటపాడు పోలీస్ స్టేషన్ కలిసాము సార్ వాళ్ళని. వాళ్ళు మాకు మొబైల్ లొకేషన్ భద్రక్ స్టేషన్, ఒరిస్సా భద్రక్ స్టేషన్లో మాకు మొబైల్ లొకేషన్ చూపించింది. ఇమ్మీడియట్గా మేము మా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి వెతకడం జరిగింది. పోలీస్ వాళ్ళని కూడా వరకుంటపాడు పోలీస్ ఎస్ఐ సార్ కూడా వెళ్ళి వెతికారు. కానీ అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లభించలేదు. మేము న్యూజ్బైల్గురి నుంచి ట్రైన్ టికెట్, సీసీ ఫుటేజీ అవన్నీ మా కుటుంబ సభ్యులు తీసుకున్నారు. కానీ లాస్ట్లో భద్రక్ స్టేషన్లో మాకు ఎటువంటి సీసీ ఫుటేజీ లభించలేదు. కానీ అక్కడ మొబైల్ లొకేషన్ చూపించింది. మాకు అక్కడ అనుమానం ఎక్కువగా ఉంది. ఎందువల్ల అక్కడ మొబైల్ మిస్ అవ్వాల్సి వచ్చింది, ఫుటేజ్ ఎందుకు మాకు చూపించలేదు, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ 28వ తారీఖున బెంగళూరులో తన మెయిన్ డీటెయిల్స్ వచ్చి మూమెంట్ ఆర్డర్, డ్రైవింగ్ లైసెన్స్, తన బ్యాడ్జీలు, ఒక క్యాప్, ఇవన్నీ ఒక కవర్లో ఉండి రైల్వే స్టేషన్ పక్కన పడుంటే ఒక రైల్వే ఉద్యోగి మాకు ఫోన్ చేసి ఇలా ఉన్నాయి, ఇక్కడ మీ సామాను పోగొట్టుకున్నారని మాకు ఫోన్ చేసి చెప్పారు. మేము అక్కడ ఉన్న మా బంధువుల చేత మేము వాటిని రికవరీ చేసుకున్నాము. కానీ మనిషి ఒక దిక్కున, ఫోన్లు ఒక దిక్కున, లొకేషన్లన్నీ ఒక దిక్కున, వస్తువులు ఒక దిక్కున, ఇలా ఎలా జరిగింది? దొంగతనం జరిగితే ఇవన్నీ మిస్ అవ్వాలి అంటే తీసుకుని వెళ్ళిపోవాలి, లేదా మనిషిని ఏమన్నా చేయకుండా వదిలేయాలి. కానీ మనిషి ఏడి? మాకు వస్తువులని ఇలా తలా ఒక దిక్కున ఎందుకు, ఒక్కొక్క చోట ఎందుకు దొరికాయి అనేది మాకు చాలా భయాన్ని కలిగిస్తుంది. తను ఏమైపోయాడో తెలియటం లేదు సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు 2 పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. బాబు 8th క్లాస్, అమర్నాథ్, మనశ్విని 5th క్లాస్ సార్. 2 చిన్న పిల్లలు సార్. మా భర్త ఎక్కడున్నాడు? దయచేసి మీరే మాకు వెతికి పెట్టాలి. ఇప్పటికి 22 రోజులు జరిగింది సార్. 19వ తారీఖున మాతో మాట్లాడాడు. ఇప్పటికి ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. తన ఫోన్ కాల్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. మాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు సార్. 22వ తారీఖు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. మాకు భయంగా ఉంది సార్. మా భర్త ఎక్కడున్నాడు? మాకు దయచేసి మీరే మాకు తనను వెతికి పెట్టాలి సార్. మేము ఇంతకన్నా మా వల్ల చేయలేకపోతున్నాం సార్. మీరే మాకు స్పందించాలి సార్. సీఎం సార్, చంద్రబాబు సార్, లోకేష్ సార్, మా నాన్ని ఎతికి పెట్టండి ఎక్కడున్నా. సీఎం సార్ చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, మా నాన్ని నాకు ఎత్తికి తెచ్చిపెట్టండి. సార్ చంద్రబాబు సార్, లోకేష్ సార్, మా నాన్ని ఎతికి పెట్టండి ఎక్కడున్నా. ఎప్పుడు చేశారు డాడీకి ఫోను? 19. ఓకే. ఫోన్ నెంబర్ అన్న ఐడియా ఉందా? చెప్పు. 824700 6630. ఓకే. ఎప్పుడు ఫోన్ చేశాడు లాస్ట్ టైం? 19 జూలై సాయంత్రం చేసింది. ఇంకా నెక్స్ట్ నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మధ్యలో ఏం మాట్లాడాలా ఇంకా? మీరు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు? టీసీ వస్తుండు, టికెట్ తీసుకోవాలా అని ఫోన్ పెట్టేసుకున్నాను.
సార్ నా పేరు పగడాల రమణయ్య. మా అన్న కొడుకు పగడాల రవి. ఆ అబ్బాయి 19వ తారీఖు ట్రైన్ ఎక్కి తర్వాత 21వ తారీఖు రావాల్సినోడు రాలేదు. తర్వాత ఏమైందంటే ఫస్ట్ 19వ తారీఖు ట్రైన్ ఎక్కినప్పుడు 6:20 మా వరలక్ష్మితో మాట్లాడిండు. తర్వాత వచ్చేసి 10 నిమిషాలు మాట్లాడిండు సార్. తర్వాత వచ్చేసి టీసీ వస్తుండు, నేను టికెట్ కొట్టించుకోవాలి ఆగమని చెప్పిండు. ఫోన్ పెట్టి తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. టికెట్ కొట్టించుకున్న తర్వాత ఫోన్ స్పందన లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు సార్. ఎత్తకపోయేరకు 21కి రాకపోయేరకు మేము 22వ తారీఖు ఈ నుంచి ముగ్గురం బయలుదేరినాం సార్. ఈ నుంచి ఇద్దరం బయలుదేరాం. పున్నా నుంచి ఒక అబ్బాయి వచ్చిండు. భద్రకలో లొకేషన్ చూపిస్తే మేము భద్రకు పోయినాం. భద్రకలో 2 రోజులు చూసినాం. తర్వాత వరకుంటపాటి ఎస్ఐ గారు కానిస్టేబుల్ అక్కడికి ముగ్గురు వచ్చారు. తర్వాత వచ్చేసి మేము ఒకరోజు చూసినాం. తర్వాత రోజు వెహికల్ పెట్టి తర్వాత బార్ నుంచి ఎత్తుక్కొని రావాలని, న్యూ జల్పాయిగురి నుంచి ఎత్తుక్కొని రావాలని వెళ్ళిపోయినాం సార్. అక్కడి నుంచి ఇంకొక అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి ఎత్తుకుంటూ వస్తున్నాడు. మేము ఆడ దగ్గరికి పోయి అందరం టచ్ అయిన తర్వాత వీళ్ళంతా తీసుకొని తర్వాత పోలీసు వాళ్ళు అయితే వెళ్ళిపోయినరు. తర్వాత లోగా ఉన్న 2 స్టేషన్లు ఉంటే మేము చూసి తర్వాత వచ్చేసి మేము ఎక్కడైతే వెహికల్ తీసుకున్నామో అక్కడ మనం మామూలుగా పోయి రైల్వే స్టేషన్లో దిగి తర్వాత టైం ఉంది కదా, ట్రైన్ వచ్చే టైం ఉంది కదా అని సీసీ ఫుటేజ్ దగ్గరికి మేము పోయినాం. పోయిన తర్వాత వాళ్ళు స్పందించిండ్రు. తర్వాత మాకు సీసీ ఫుటేజ్ చూపించారు సార్. చూపించిన తర్వాత S3లో పెట్టిండు. తర్వాత అబ్బాయి దిగిండు సార్. దిగి తర్వాత ఆడ ముఖం కడుక్కొని ఆ పక్కనే మన వాళ్ళగా నాష్టా కొట్టుండే ఆ దగ్గరికి పోయిండు. కానీ నాష్టా తీసుకోలేదు సార్. మళ్ళీ వచ్చి కొంచెంసేపు ఉన్న తర్వాత ట్రైన్లోకి ఎక్కిండు. తర్వాత మళ్ళీ దిగి కొంచెంసేపు ఉన్న తర్వాత ఎక్కిండు. తర్వాత ఇంకా 5 నిమిషాల తర్వాత ట్రైన్ బయలుదేరింది సార్. బయలుదేరిన తర్వాత మేము భద్రకు పోయినాం సార్ సీసీ ఫుటేజ్ చెక్ చేసేదానికి. కానీ అక్కడైతే సీసీ ఫుటేజ్ పని చేయలేదు. తర్వాత భద్రక్ నుంచి తర్వాత కటాక్ పోయినాం సార్. కటాక్లో మన వాళ్ళు 10 రోజులకి డిలేట్ అవుతుంది అని చెప్పారు. తర్వాత అక్కడైతే మాకు చూపించలేదు. తర్వాత భువనేశ్వర్ పోయినాం. భువనేశ్వర్లో కానీ పని జరుగుతా వాళ్ళు కానీ పని చేయట్లేదు అని చెప్పింది సార్. తర్వాత మేము ఇక్కడ ఆంధ్రాకి వచ్చాము సార్. ఆంధ్రాలో 2-3 దిక్కులు చూసినాం. విజయవాడ చూసినాం, మన వాళ్ళ వైజాగ్ చూసినాం. తర్వాత ఇంకొక దిక్కు కానీ సీసీ ఫుటేజ్ పనిచేయలేదు. విజయవాడలో నైట్ 9 గంటలకు వచ్చి తర్వాత వాళ్ళు కానీ చూపించకుండా ఉంటే ఆంధ్రాలో తర్వాత మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని తర్వాత చూపించుకొని ఉదయాన్నే మాకు ఊర్లో కర్మ ఉండి తర్వాత ఊరికి వచ్చేసాం సార్. తర్వాత వచ్చేసి మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన హోంమంత్రి అనిత గారు స్పందించి మా అబ్బాయిని ఏదో మీరు మన మామూలుగా ఒక స్పెషల్ ఫోర్స్ తగిలించి తర్వాత మన మామూలుగా మా అబ్బాయిని మాకు అప్పగించాలని మాకు కోరుతున్నాం. సీఎం సార్ చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, మా నాన్ని నాకు ఎత్తుకి తెచ్చిపెట్టండి. సార్ చంద్రబాబు సార్, లోకేష్ సార్, మా నాన్న ఎత్తుకు పెట్టండి ఎక్కడున్నా.